నేను నా పేరు శివరామ్ మహారాజ్. ఈ బంజారా ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహారాజ్ ఒక మహాన్ భావుడు. ఈ జాతిని ఒక తాటి పైన తెచ్చిన సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని వర్గాలకు 33 జిల్లాల బంజారా ప్రజల మనోభావం, హైదరాబాద్ రాజధాని అంటే అందరిది కాబట్టి ఈ రాజధాని వాస్తవంగా రాజధాని అనేది హైదరాబాద్ అనేది మా బంజారాది అని మా పూర్వీకులు చెప్తా ఉంటారు. సేవాలాల్ మహారాజ్ ఒక ప్రాంతానికి ఒక వర్గానికి కాదు, రేవంత్ రెడ్డి గారికి నా తరపున ఒకే ఒక విషయం చెప్పదలుచుకుంటాను. ఎప్పుడో కాలజ్ఞానంలో బ్రహ్మం గారు రాశారు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అవుతురు, లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అవుతురు అని. కానీ మా సేవాలాల్ మహారాజ్ ఈ కలియుగంలో గత 350 సంవత్సరాల్లో మాతోటి చెప్పిన మాట, మీ స్థానానికి మా వాళ్ళు వస్తున్నారని. అది మీరు గుర్తించుకోవాలి. ఈ సేవాలాల్ సేన, ఈ సేవాలాల్ మహారాజ్ ఆశయము ఇది మామూలు కాదు. బంజారా జాతికి ఓట్ల కొరకు వాడుకోవడానికి, మాలో మాకు చిచ్చు పెట్టి మీ ఓట్లు రాబట్టుకోవడానికి మీరు ఎన్నో రాజకీయ కుట్రాలు చేస్తారు. కానీ మా వాళ్ళు ఎక్కడున్నా, మా వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు సరైన దారిలో తెచ్చే విశ్వ గురువు సేవాలాల్ మహారాజ్ అనే విషయము మీరు మర్చిపోవద్దు. ఏ రాజకీయ నాయకులకు మాకు రాజకీయ లబ్ధి ఏదో చిన్న చిన్న పదవులు ఇచ్చి మాకు ఆశ పెట్టి మా ఓట్లు కొరకు రాజకీయంగా వాడుకోవాలని మీరు చూస్తున్నారు. కానీ అనుభవిస్తూ మా వాళ్ళు సరైన దారికి వస్తున్నారు. ఈరోజు మోతీలాల్ నాయక్ గారు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారంటే ఆయన వెనుకాల, మా రాంబాబు నాయక్ వెనుకాల, వీళ్ళ వెనుకాల ఉన్నది సేవాలాల్ మహారాజ్ అనేది ఈ రాజకీయ నాయకులు గుర్తించుకోవాలి. ఎందుకు? రాజకీయం అనేది వేరు, భక్తి అనేది వేరు. మీకే కనుక ఆ జ్ఞానం ఉంటే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు సేవాలాల్ మహారాజ్ పుట్టిన స్థలంలో వచ్చి 1100 రూపాయలతో అక్కడ దేవాలయానికి ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారో మీకు అందరికీ తెలుసు. మరి అలాంటి మీరు ఏదో 10,000, 20 కోట్లతోటి విగ్రహం పెడతా అంటే అది ఒక హాస్యపదన అవుతుంది. ఆ 20 కోట్లు మా మోతీలాల్ నాయక్ పెట్టగలరు, మా కళ్యాణ్ నాయక్ పెట్టగలరు, మా రాంబుల్ నాయక్ పెట్టగలరు. 20 కోట్లు అనే లెక్క కాదు. అది మేము పెట్టే స్థితికి మా వాళ్ళు ఎదిగారు. అది సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో. మీరు ఒక 100 కోట్లతో, ఒక 1000 కోట్లతో, 500 కోట్లతో, 200 కోట్లతో హైదరాబాద్ నడి రోడ్డున ఆ బంజారా స్థలం మాది. మా సేవాలాల్ మహారాజ్ ఆ రోజులో రాజులకు ఓడించిన స్థలము. అలాంటి స్థలంలో పెట్టండి. మా జాతి మొత్తం ఇంతకుముందు మా నాయకుడు మాట్లాడినట్టు మీకు రుణపడి ఉంటాము. గత ప్రభుత్వంలో ఒక బ్రాహ్మణులతో పోల్చి కేసీఆర్ ప్రభుత్వము మా బంజారా పూజారులకు 10,000 చొప్పున జీతాలు ఇచ్చారు. మీరేమిచ్చారు? ఇప్పుడు 10 రూపాయలు కూడా ఇవ్వట్లేదు, ఉన్న జీతాలు ఇస్తలేదు. మరి ఆ సేవాలాల్ మహారాజ్ కేసీఆర్ ప్రభుత్వం గతంలో సేవాలాల్ జయంతికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. మీరు ఒక 5 కోట్లు ఇవ్వండి. అలాంటి డిమాండ్ తోటి మా బంజారా జాతి నాయకులకు ఒకటే నేను కోరుతున్నా, ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేద్దాం. భవిష్యత్తులో మీరందరూ ఒకటి కావాలి. సేవాలాల్ మహారాజ్ మీరు కాదన్నా మీకు దారి తెస్తారు, మనకి ఐక్యంగా చేస్తారనేది విశ్వాసం మాకు 14 సంవత్సరాల మా భక్తి భావనలో మేము చూస్తున్నాము. ఎందుకంటే ఇందాక మా సంజయ్ నాయక్ అన్నట్టు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఎక్కడ జగన్మాత ఉండదు. మా జగన్మాతకు మేము మా మేకలతో బలి చేస్తాం. అక్కడ ఆ రామరావు మహారాజ్ మాకు సాక్షాత్తు దారి చూపించారు. ఎక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందో అక్కడ జగన్మాత దేవాలయం ఉండదు. మరి అలాంటి ప్లేస్ లో మా సేవాలాల్ మహారాజ్ విగ్రహం పెడితే మా జగదమ్మ మాత కూడా అక్కడ ఉండాలి. ఉన్నది ఒకటే సేవాలాల్ మహారాజ్ కాదు, మాకు 2. ఈ కలియుగంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉంది. కానీ ఒకటే మా జాతికి బలం, మా జాతికి మా భక్తి. అక్కడ హతిరామ్ మహారాజ్
సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామితో మాట్లాడిన సందర్భాలు మనకందరికీ తెలుసు. అలాగే ఇక్కడ సేవాలాల్ మహారాజ్ మన జగన్మాతతో సాక్షాత్తు మాట్లాడిన విషయము మీకు అందరికీ తెలుసు. అలాంటి మా జాతిలో ఇద్దరు విశ్వగురువులు ఉన్నారంటే మాకు భయం లేదు, మా జాతికి ఆశ లేదు. మేము ఎప్పుడో అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాళ్ళము. ఈ రోజు మేము సిటీలో వస్తే మీకు కుళ్ళు రాజకీయాలతో మమ్మల్ని అక్కడే ఆపి మా రాజకీయం ఓట్లు వాడుకోవాలని చెప్పేసి మాకు ఇలాంటి చిచ్చులు పెడతారు. కానీ మీ కళ సాకారం కాదు, మా జాతి సాకారం అవుతుంది. ఏదో ఒక రోజు బ్రహ్మం గారు చెప్పినట్టు, సేవాలాల్ మహారాజ్ చెప్పినట్టు మీ సీటు దాకా, మీ ముఖ్యమంత్రి సీటు దాకా వచ్చే స్థాయికి మా బంజారా నాయకులు ఎదుగుతారు, వస్తారని చెప్పేసి ఆ జగన్మాత సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు మా మీద ఉంటాయని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన